ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు మాకు ఇచ్చిన మరి యొక్క మంచి సమయమును బట్టి మీకు వందనములు. ఓ దేవా, మీరు గొప్ప దేవుడు, మీరు సర్వాధికారి, సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు. ప్రభువా, మా హృదయాంతరంగములను, మా యొక్క ఆలోచనలను, మా యొక్క నడవడికను, మా యొక్క ప్రవర్తన అంతటిని మెరుగేరిన దేవుడు. ప్రభువా, దయతో మమ్మలను జ్ఞాపకము చేసుకునండి. ఓ దేవా, జీవ మార్గమున మమ్మలను నడిపించండి. నిత్య జీవమునకు వారసులగుటకు ప్రభువా మీరు మమ్మల్ని పిలిచినారు. ఆశీర్వాదమునకు వారసులకు పిలిచినారు. ఏ ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మలను పిలిచినారు, ఆ ప్రేమను మా పట్ల ప్రభువా మీరు వెల్లడిపరచండి. మా అందరికీ కావలసిన జీవాహారం అందించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరినీ ఆయన పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందరితో మాట్లాడుతున్నాడు. మీ అందరికీ నేను రాయిచున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్నపిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా, ఈ లోకములో ఉన్న వాటిని మీరు నమ్మవద్దు. ఈ లోకములో ఉన్న వ్యర్థమైనవన్నీ తండ్రి వలన పుట్టినవి కాదు. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, అవి వాటిని ప్రేమిస్తే వానిలో తండ్రి ప్రేమ ఉండదు. ఇవన్నీ ఒక దినాన లోకము దాని ఆశలు అన్ని గతించిపోతున్నవి. అందువలన మీరు వాటితో కొట్టుకొని పోవద్దు. దేవుని చిత్తాన్ని జరిగించండి. దేవుని చిత్తాన్ని జరిగిస్తే నీవు నిరంతరము నిలబడతావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతగానో దేవుడు నన్ను ప్రేమించి ఈ మాటలు నాకు రాసినారు. అనగా నిలువరమైన పట్టణము లేదా నివాస స్థలము మనకిక్కడ లేదు. అయితే ఉండబోవు దాని కొరకు ఎదురు చూడాలి. సహోదరి సోదరి అనొచ్చు, ఇక్కడ మన పట్టణము, మనకు నివాస స్థలము లేదంటున్నారు ఏంటండి? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను యాత్రికులము. యాత్ర జీవితము ముగించేంతవరకే ఈ లోకంలో ఈ శరీరంతోనే ఉంటాం. యాత్ర జీవితము ముగింపబడిన తర్వాత సహోదరి సహోదరుడా, నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళవలెను? నా పౌరస్థితి పరలోకమందున్నది. నా పౌరస్థితి లోకంలో లేదు. సహోదరి సహోదరు, ఒకవేళ నేను ఇండియా పౌరుడిని, అమెరికన్ సిటిజన్షిప్ నాకున్నది అని నువ్వు సంతోషపడవచ్చు. నువ్వు ఏ దేశ పౌరుడు అయినా, ఏ దేశం యొక్క సిటిజన్షిప్ నీకున్నా అదంతా వ్యర్థమే. లోకంలో ఉన్నవన్నీ గతించిపోబోతున్నవి. ఏది నీకు అక్కరకు రాదు. అయితే నీవు తండ్రి చిత్తాన్ని జరిగించు. అనగా నీ కొరకు ఒక బలమైన పట్టణమును దేవుడు సిద్ధపరిచినాడు. సత్యమును ఆచరించు నీతిగల జనములు ప్రవేశించున్నట్లు ద్వారములు తెరిచి ఉంటాయి. సహోదరి సహోదరుడా, దేవుని వైపు నీవు చూడగలిగితే,
నీ బాధ్యత ఎంతో గొప్పది. ఇది శాశ్వతము కాదు, దీన్ని విడిచిపెట్టాలి. ఉండబోవు దాని కొరకు నేను వెళ్ళాలి. ఉండబోవు పట్టణాన్ని దేవుడు నా కొరకు ఏర్పాటు చేసినాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో, ఏ దేశము నుంచి వచ్చినావో ఆ దేశమును నీవు జ్ఞాపకము చేసుకుంటే సహోదరి సోదరు నీకు మేలు. ఎక్కడి నుంచి వచ్చినావు నీవు? నేను ఆ చిన్నపిల్లలను ఎవరైనా అడిగితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే మా అమ్మ కడుపులో నుంచి వచ్చినానని చెప్పవచ్చు. ఒకవేళ తల్లి గర్భంలో నుంచి రావచ్చు. అయితే నువ్వు అక్కడి నుంచి రాలా. నువ్వు తల్లి గర్భములో రూపింపబడక మునిపే, నీవు పిండముగా నిర్మింపబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నిన్ను నన్ను సహోదరి సహోదరుడా ఏర్పరిచినాడు, సృష్టించినాడు. అయితే నీ నా జీవితంలో దేవుని యొద్ద నుంచి వచ్చినావు, మరలా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి. ఆయన నా కొరకు ఒక బలమైన పట్టణాన్ని సిద్ధపరిచినాడు. నేనుండు స్థలం అది. ఇది ఈ లోకము, లేదా ఈ లోకంలో ఉన్న ఈ యొక్క గృహములు, లేకపోతే ఈ మందిరములు, ఈ శరీరము ఏది శాస్త్రము కాదు. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. ఉండబోవు దాని కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూడాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో దాన్ని జ్ఞాపకం చేసుకుంటే, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ప్రియ సహోదరి సహోదరుడా, ఆ 11వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిండును. ఏ దేశము నుంచి వచ్చినావో ఆ దేశమును నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు దేవుని యొద్ద నుంచి వచ్చినావు, ఆ గ్రహింపు నీకు ఉండాలి. దేవుడు నిన్ను సృష్టించినాడు, నిన్ను ప్రేమించినాడు, ఈ లోకంలోనికి పంపినాడు. ఆ గ్రహింపు నీకుండి, ఇది యాత్ర జీవితము, ఏదో కొద్ది కాలము, కొద్ది సమయము, బహు కొద్ది సమయం ఈ లోకంలో నేను జీవించాలి. నా యాత్ర జీవితము ముగింపబడిన తర్వాత నేను ఉండబోవు పట్టణంలోనికి వెళ్ళాలి, అనగా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి. అయితే ఈ యాత్ర జీవితంలో దేవునికి ఇష్టముగా సత్యమును ఆచరించు, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పరిశుద్ధతను పొంది ఆయన రాజ్యంలో నేను కూర్చుండాలి. అక్కడి నుంచి వచ్చినాను, ఆ దేశాన్ని జ్ఞాపకము చేసుకో. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నీ దేవుణ్ణి జ్ఞాపకము చేసుకో. మరలా అక్కడికి ఆయన దగ్గరకు వెళ్ళాలి. అయితే ఈ కొద్ది జీవితము, యాత్ర జీవితము ముగింపబడేంత వరకు సహోదరి సహోదరుడా ఆయనకి ఇష్టడివిగా జీవించాలి. ఆయనకి ఇష్టడివిగా నీవు జీవించగలిగితే, ఆయన మీద నీవు ఆధారపడి బ్రతకగలిగితే, సహోదరి సహోదరుడు, మరి శ్రేష్టమైన దేశము, పరలోక సంబంధమైన ఆ యొక్క దేశములో, ఆ రాజ్యములో దేవుడు నిన్ను కూర్చుండబెట్ట. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచు. మన పితరులైన వారు అబ్రహాము, మోషే మొదలగైన వారు ఎంతో మంది మన పితరులైన వారు మరి శ్రేష్టమైన దేశము, ఇది శాశ్వతము కాదు, ఎక్కడ నిలువరమైన నివాసము లేదు, ఇది మన పట్టణము కాదు, మరి శ్రేష్టమైన దేశము, పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు.